హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 4, 5 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఐటీ రైట్స్ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ పైన, డైరెక్టర్స్ మీద కూడా మొత్తం కంటిన్యూగా జరుగుతున్నాయి. వాళ్ళెవరు కూడా బయటకి రావడం లేదు. ఎవరిని అలౌ చేయనివ్వడం లేదు. వాళ్ళ అన్ని ఫోన్‌లని వీటన్నిటిని కూడా ఐటీ వాళ్ళే ఆధీనం చేసుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఒక ఆడియో వైరల్ అయిపోతుంది. అంటే 'దిల్ రాజు' గారి సిబ్బంది పైన ఐటీ వాళ్ళు చేయి చేసుకున్నారు. వాళ్ళని కొట్టారు ఇన్‌కమ్ టాక్స్ అధికారులు అని చెప్పేసి కూడా ఆడియో వైరల్ అయిపోతుంది. మరి నిజంగా కొట్టారా? కొడతారా ఈ విధంగా? సో, ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ గత 3, 4 రోజుల నుంచి కూడా ఐటీ రైట్స్ కంటిన్యూగా జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్స్ మీద, డైరెక్టర్స్ ఇంటి పైన. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి ఒక ఆడియో వైరల్ అవుతుంది. మీరు కూడా ఇప్పుడు వినిపించాను. అంటే 'దిల్ రాజు' గారి సిబ్బంది పైన ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వీళ్ళు అంటే కొట్టారు. ఫోన్‌లు ఇవ్వలేదనో సంథింగ్ ఏదో రీజన్స్ వల్ల అని చెప్పేసి వార్తలైతే వైరల్ అవుతున్నాయి. సార్ మరి నిజంగా ఈ విధంగా కొడతారా? మరి 'దిల్ రాజు' గారి సిబ్బంది పైన జరుగుతున్న ఈ దాడి పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఈ వార్తలు నిజం ఉందంటారా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ హ్మ్. దాడి చేయడం కానీ హ్మ్. కొట్టడం కానీ ఎప్పుడు ఏది చేయరు. వాళ్ళు ఎప్పుడైతే ఆధీనంలో తీసుకున్నారో ఎవరు బయటికి వెళ్ళకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. హ్మ్. ఇది ఫోన్లు ఇవ్వకపోతే ఒక ఆళ్ళు కానీ వాళ్ళకి కానీ ఎదురు తిరిగితే వాళ్ళు ఇమ్మీడియట్లీ చట్టం ప్రకారం చర్య తీసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళని కేసు రిజిస్టర్ చేసి మా 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 వెరిఫికేషన్కి ఏదైతే మా రైడింగ్కి అడ్డుపడుతున్నారు కాబట్టి మా విధి నిర్వహణ దాంట్లో అడ్డుపడుతున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తారు. హ్మ్. ఇది మామూలుగా ఉంటుంది తప్ప నాకు తెలిసి ఎవరో ఇప్పుడు ఈడొచ్చి కొట్టేస్తున్నారు అది తప్పు. హ్మ్. అంటే వీళ్ళే ఏమాత్రం ఇన్కమ్ ట్యాక్స్ మీద తిరగబడ్డారేమో, ఓకే. లేకపోతే వాళ్ళు ఏమైనా అడిగితే సమాధానం చెప్పలేదేమో, లేకపోతే వాళ్ళు అడిగితే ఫోన్లు ఇవ్వలేదేమో. అంటే వాళ్ళకేంటంటే సహకరించాలి. యాజ్ ఎ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బయటికి ప్రచారంకి వెళ్ళకూడదు. లోన ఏం జరుగుతున్నది పైకి తెలియకూడదు. హ్మ్. ఆ టైంలో ఏమైనా ఘర్షణ జరిగిందా, లేకపోతే ఇంకోటి జరిగిందా, ఏం జరిగిందా అనేది బయటకొస్తే తెలుస్తది. ఆడియో మెసేజ్ చూశాను. హ్మ్. ఆ ఆడియో మెసేజ్ ఫేక్ అని అనుకుంటున్నాను నేనైతే. ఇది కరెక్ట్ కాదేమో. హ్మ్. ఎందుకంటే మీ ఆడియో మెసేజ్‌లో వచ్చినంత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అలా చేయరు. ఓకే. అది తప్పు. ఫేక్ మెసేజ్. హ్మ్. ఎందుకంటే 'దిల్ రాజు' గారో లేకపోతే మా సిబ్బంది మీద చేసుకుంటున్నారని ఏదైనా చెప్పాలేమో తప్ప, మా సిబ్బంది మీద దాడి చేస్తున్నారని చెప్పాలి తప్ప, అది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను నేను. ఓకే. ఒకటి. రెండోది, ఒకాళ ఏమైనా సరే కొంతమంది వీళ్ళందరూ కలిపి టీమ్ అయిపోయి ఏదో ఆఫీసర్లు మన మీద తిరగబడదామని అనుకుంటే, మా 'దిల్ రాజు' గారిని ఇబ్బంది పెడుతున్నారు, 4 రోజులు పెట్టని ఏమైనా ఇబ్బంది తిరగబడుతుంది అనుకుంటే మాత్రం ఆయన రిజిస్టర్డ్ ఈజ్ ఇమ్మీడియేట్‌లీ వెరీ సీరియస్‌లీ కేస్. హ్మ్. అంటే వెరీ సీరియస్. అంటే చట్టానికి ఎవరు అతిథులు కారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆళ్ళ విధి నిర్వహణలో అడ్డుపడిన వాళ్ళని ఇమ్మీడియేట్‌లీ చాలా పెద్ద కేస్ అవుతుంది. ఇమ్మీడియేట్‌లీ అరెస్ట్ చేస్తారు. సీఎస్ఎఫ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్. హ్మ్. వెరీ సీరియస్‌గా ఉంటది. ఓకే. కనుక ఎవరో ఆకతాయిలు పెట్టిన ఆడియోలాగే కనబడుతుంది తప్ప, ఇది నిజమని నేను అనుకోను. ఓకే. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ఒక చట్టం పరిధిలో ఉంటారు తప్ప వాళ్ళు ఈ విధంగా థర్డ్ బిహేవ్ చేస్తారని నేను అనుకోను. ఓకే. అండ్ జరుగుతున్న ఇన్‌కమ్ టాక్స్ రైట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇది చాలా సాధారణమైందని కొంతమంది అంటున్నారు. అంటే ఈ స్థాయిలో 4, 5 రోజుల నుంచి కూడా జరుగుతుంది. గతంలో జరిగాయా? మరి దీనిపైన మీ స్పందన ఏంటి? అంటే నాకు తెలిసింది ఇందాకల అనిల్ రావిపూడి గారిది ఏదో చూశాను. అవును. ఇది ఫ్రెండ్లీ నేచర్ అండి. మేము సంక్రాంతికి వస్తాను, ఆళ్ళు వస్తానన్నారు. ఫ్రెండ్లీగా రైడ్ చేసుకోమన్నాం. మాకు కూడా పబ్లిసిటీ వస్తుంది. ఆళ్ళని కూడా రైడ్ చేసుకోమని చెప్పి స్వాగతించారు. మేము దిల్ రాజు గారితో మాట్లాడాం. హ్మ్. ఇయన్నీ ఆల్రెడీ ఫ్రెండ్లీ నేచర్. ఫ్రెండ్లీగానే ఆళ్ళు ఏదో సరదాగా చేసుకుంటారు రైడ్. ఇదేం పెద్ద ఇష్యూ కాదు. హ్మ్. దయచేసి మీరు ఎక్కడ కూడా ఏది ఆపొద్దు. ఇయన్నీ రొటీన్ పద్ధతులు అని చెప్పారని వాళ్ళు అంటున్నారు. ఓకే. బయట మొత్తం చాలామంది ఏమంటున్నారంటే, మొత్తం టోటల్‌గా ఈళ్ళకి ఫేక్ కలెక్షన్ చూపించి, ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, గతంలో ఈళ్ళు బకాయిలు పడ్డారు, గతంలో జీఎస్టీలు పడ్డారు, అలాగే కొన్ని కంపెనీల్లో డొల్ల కంపెనీలు పెట్టారు. ఈ సో మెనీ ఒక్కొక్కటి రూమర్స్ అవ్వచ్చు. హ్మ్. ఇక ఒక్కొక్కటి పబ్లిసిటీలో ఇంకోటేసారి అంత అన్నాడు, ఇంత అన్నాడే, ముంత మామిడి పండు అన్నాడని ఎవరి కాళ్ళు ఏదో అంటూ ఉంటారు కదా! ఇయన్నీ మన పరిగణలో తీసుకోకూడదు. ఈజ్ అ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ అండ్ డిపార్ట్మెంట్. ఇది 4 డేస్ చేశారు కాబట్టి, వాళ్ళ స్టేట్మెంట్ దాకా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెంబర్ 1. రెండోది, ఈళ్ళు పబ్లిక్‌గా అనౌన్స్ చేశారని మాకింత డబ్బొచ్చింది, అంత డబ్బొచ్చింది అనౌన్స్ చేశారు. ఇన్కమ్ టాక్స్ పబ్లిక్‌గా అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. వాళ్ళు పేపర్ మీద ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటూ ఇంటర్నల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప, ఒకటి 'దిల్ రాజు' గారు చెప్పినట్టు, అనిల్ రావిపూడి గారు చెప్పినట్టు గాని, ఇది ఫ్రెండ్లీ నేచర్ సంక్రాంతికి వస్తున్నాడు రైడింగ్ అయితే, 4 రోజులు ఇంట్లోని బయటికెళ్ళకుండా రైడ్ చేసేంత అవకాశం అయితే ఉండదు. హ్మ్.
4 రోజులు అన్ని కంపెనీలు అన్నీ సంబంధించిన అన్నదమ్ములు, పిల్లలు, పావులు మొత్తం టోటల్‌గా ఏదైతే మ్యాంగో మ్యూజిక్ ఇయన్నీ 4 రోజులు చేస్తారు అని అనుకోను. వెరీ సీరియస్‌లీ ఇంతకుముందు వీళ్ళేదో పాత బకాయిలు కట్టుండాలి, లేకపోతే ఇంకోటి కట్టుండాలి. వీళ్ళు తెచ్చిన ఫైనాన్సర్లు ఏమైనా సరే హవాలాలో దొరికుండాలి. వీళ్ళ ఫైనాన్సర్లు గానీ, వీళ్ళు గానీ హవాలాలో దొరికుండాలి. లేకపోతే వీళ్ళ కంపెనీలు ఏదైతే సాటిలైట్, డిజిటల్ అమ్మిన వాళ్ళు ఏమైనా ఉన్నారంటే జీఎస్టీలు కట్టకుండా ఉండాలి. ఈ అంత అన్నిట్లో ఏదో లావాదేవీల్లో తేడాలైతే ఉన్నాయి. ఈ కంపెనీ ఇంతంత డబ్బులు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? ఇయన్నీ ఉంటాయి ఎంక్వైరీ 4 రోజుల్లో ఉన్నాయి. ఇది అనిల్ రావిపూడి గారును, దిల్ రాజు గారు అన్నట్టు రొటీన్ అందరికి వచ్చిన రైడింగే నాది అంటే నేను అనుకోవట్లేదు. కనుక దాని మీద మరి వాళ్ళేదో జోక్‌గా సంక్రాంతికి వస్తున్నామని బుల్‌రాజు సంక్రాంతికి వస్తున్నాం మేము, వాళ్ళు సంక్రాంతికి వస్తున్నారు ఐటీ రైట్స్. మేము కూడా సరదాగా స్వాగతిస్తాం అన్నారు. నా మీదకి వచ్చినా పర్లేదు, నాకు ఇంకా నేను సుకుమార్ గారి ఇంటికి రాలేదు అన్నాడు. ఆయన దగ్గరికి ఎందుకు వస్తారు? ఆయన దగ్గర ఏముందని వస్తారు? ఆమాస్కి పుణ్యానికి సినిమా తీస్తాడు. ఆయన కాడ ఏమున్నాయని వస్తారు? ఇంకా దీంట్లో పర్సెంటేజ్ కాదు ఈయనకి ఇచ్చిన ముందు. ఈయనకి ఏదో ఖర్చులు తప్ప ఇంకేం రెమ్యునరేషన్ ఇచ్చి ఉండరు. ఎందుకంటే బిఫోర్ సినిమా కష్టాల్లో ఉన్నారు కాబట్టి. కనుక వాళ్ళు కామెడీ చేశారు. మనం కూడా కామెడీ చేస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కామెడీ చేయట్లేదు. వాళ్ళు సీరియస్‌గా గేమ్ చేంజర్ టైపే తీసుకుంటున్నారు వాళ్ళు. కనుక సంక్రాంతికి వస్తున్న కామెడీ, గేమ్ చేంజర్ సీరియస్. అది. అండ్ ఇంకోటి 'వెంకటేష్' గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. నేను వైట్‌లోనే మనీ తీసుకుంటాను. మిగతా హీరోల సంగతి నాకు తెలీదు అని చెప్పేసి ఒక మాట అన్నారు. అయితే ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. హీరోలకి, ప్రొడ్యూసర్స్ మధ్య ఈ ట్రాన్సాక్షన్స్ వైట్‌లో ఉంటాయా? బ్లాక్‌లో ఉంటాయా? అంటే ఇంకో కథనం కూడా సర్క్యులేట్ అవుతుంది. మామూలు ఒక హీరో రెమ్యునరేషన్ 50,00,00,000 ఉంటే సార్ వాళ్ళకి 50,00,00,000 అనుతుంది. దాని మీద కట్టాల్సిన టాక్సెస్ ఏవైతే ఉందో అది ప్రొడ్యూసరే చూసుకుంటాడు. ప్రొడ్యూసర్ మీదే ఆ భారం కూడా పడుతుందని కూడా ఒక కథనాలు ప్రచారంలో ఉన్నాయి సార్. ఎంటర్‌గా ఈ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి? ఎంతుంటే అంత జీఎస్టీ ప్రొడ్యూసర్ ఇవ్వాలి. వాళ్ళు ఇన్వాయిస్ ఇస్తారు. ప్రొడ్యూసర్ 100,00,00,000 అయితే 100,00,00,000కి 118,00,00,000 మనం ఇస్తే ప్రొడ్యూసర్‌కి వాళ్ళు ఇన్వాయిస్ ఇస్తారు. 50,00,00,000 అయితే 59,00,00,000 మనం ఇవ్వాలి. ఇన్వాయిస్ ఇస్తారు వాళ్ళు. అది రెగ్యులర్ పరిణామమే. కాకపోతే ఒకటి ఆ వెంకటేష్ గారిని పాపం అనవసరం అవసరం లేదు. ఆయన తీసుకునేది ఎంత? దాంట్లో వైట్‌లోనే తీసుకుంటాడు. ఆయనకి అవసరం లేదు. ఆయన మంచి వ్యక్తి. ఆయన్ని బాలయ్య బాబుని లాగటానికి లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకుంది ఎంత? అదేదైనా వైట్‌లో, ప్యూర్ వైట్‌లో ఉంటారు. వాళ్ళకి కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటారు. ఈ 100,00,00,000 తీసుకున్నోళ్ళ కోసం ఆలోచించాలా? ఆళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయింది? ఎలా ట్రాన్స్‌ఫర్ అయింది? ఆ డబ్బెంత? అసలు వీళ్ళు బిల్లులు ఎంత చూపిస్తున్నారు? వారు వచ్చింది ఎంత చూపిస్తున్నారు? రాబడి ఎంత చూపిస్తున్నారు? నష్టం ఎంత చూపిస్తున్నారు? ఇయన్నీ కూడా దీని మీద ఎంక్వైరీ నడుస్తది.